ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 71వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవునిని ఆశ్రయించి ఆయన ఆజ్ఞల ప్రకారము నీవు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను సిగ్గుపడనీయరు. లోకంలో అనేక మంది వ్యక్తులు సిగ్గుపరచాలని, సిగ్గు తీయాలని, అవమానపరచాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే నీవు ఆయన శరణు జొచ్చి ఉన్నట్లయితే, ప్రభు శరణు నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయభక్తులతో మందిరానికి వెళ్ళాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, లేనిపోని వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. నీవు ఈ విధంగా జీవిస్తూ ఉంటే నీకు సిగ్గు కలగనివ్వరు దేవుడు. ఆయన శరణు నీ మీద ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈరోజు పరిశుద్ధ దినము, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నావా? అనేకులు ఎదుట నువ్వు గర్వముగా నిలువబడాలనంటే, తలెత్తుకోవాలి అని అంటే, నీ దేవుని సన్నిధికి వెళ్ళి తలదించుకొని ప్రార్థించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన ఎక్కడ కూడా నిన్ను సిగ్గుపడనియ్యరు. నీ ప్రతి విషయంలో ఆయన మంచిగా చక్కగా నిలువబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, లేకపోతే అవమానాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అవి అలాగే ఉంటాయి. కానీ ప్రభువును వెంబడించి ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఈరోజు ఒకవేళ నువ్వు తలదించుకున్నా, ఒక దినమున గర్వముగా, నిజాయితీగా, నీతిగా తల ఎత్తుకొని నువ్వు జీవించేటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి జీవితాన్ని నీకు దేవుడు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపరచనీయుడు ఆయన ఎక్కడ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని సిగ్గుపరచనివ్వరు ఆయన. సైతాను తల ఉంచుకొని వెళ్ళిపోతుంది, నీ శత్రువులు తలదించుకొని వెళ్ళిపోతారు. అటువంటి స్థితిని నువ్వు పొందుకోవాలని ప్రభువారు కోరుకొనిచి ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు, ఆయన మాటలను తెలియపరుస్తూ ఉన్నారు. నీ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి అని అంటే ప్రార్థనలో ఏకీభవించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన ఏ అవమానం కలుగుతుందని బాధపడుతూ ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారో ప్రభువా, మీరే సహాయం చేయండి నాయన. మీ శరణు వారి మీదకి దయచేసి, మీ శరణు జొచ్చి నాయన వారు ఆశీర్వదించబడుటకు సహాయము చేయండి. ఆ నిందను, ఆ సిగ్గును తొలగించి బిడ్డలను బలపరచుమని, అయ్యా తన్ని గర్వముగా నిలువబెట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, ఈ బిడ్డలు నాయన తండ్రి, నీ నాయన ప్రభ పరిశుద్ధుడా, కృపలో కనికరములో వర్ధిల్లుటకు సహాయము చేయండి నాయన. ఏ పరిస్థితుల్లో వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారో మీరే సహాయము చేసి దాని నుంచి లేవనెత్తమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. నేను తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ దినాన్ని భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి, ప్రార్థించండి. దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.